ధర్మం కోసం మాట్లాడుతున్నవాడు ఇంత ధైర్యంగా, ఇంత అందంగా, ఇన్ని ఆభరణాలతో ఇంత వైభవంగా ఉన్నాడు అంటే మన దేశం కూడా వైభవంగా ఉంటుందమ్మా ధర్మం కోసం పోరాడితే. ధర్మం కోసం పోరాడితే ఏమి బాధపడాల్సిన పనే లేదు. నా దేశం వైభవంగా ఉండాలంటే ధర్మం కోసం పోరాడాలి. అందుకని ఈ దేశం ఒకప్పుడు విశ్వగురువుగా ఉండి విద్యాలయాల్లో మహత్తరమైనటువంటి త్యాగమయమైన విద్యను బోధించింది. ఆ విద్యాలయాల మీద దాడి చేశారు తురుష్కులు. చరిత్రను ఎవడో మార్చేలేడు. ఎక్కడ చరిత్రను మనం మార్చలేమండి, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, చరిత్రను మనం మార్చలేం, కానీ మరో చరిత్రను సృష్టించుకోగలం ఖచ్చితంగా. చరిత్రను మనం మార్చలేం. మనం ఓడిపోయినా గెలిచినా సరే చరిత్రను మనం మార్చలేం. ఓడిపోతే ఓడిపోయామని అంగీకరించాలి. దాన్ని మార్చేసి వాళ్ళ పుస్తకాల్లో వేరే రాస్తే కుదరదండి, ఎవడూ నమ్మడు. చరిత్రను మనం మార్చలేం, కానీ మరో చరిత్ర సృష్టించుకోగలం. నిజమే, కొన్ని వందల ఏళ్ల క్రితం తురుష్కులు ఈ దేశంలో దేవాలయాల మీద దాడి చేశారు, విద్యాలయాల మీద దాడి చేశారు. మనం ఎవరి మీద దాడి చేయలేదు ప్రపంచ చరిత్ర మొదటి నుంచి పరిశీలిస్తే. స్వాతంత్రానికి ముందు అంతే, స్వాతంత్రానికి తర్వాత అంతే. జరిగిన దాడిని ఎదుర్కొన్నామే కానీ మనం దాడి చేయలేదండి. దానికి మన భారతీయ సంస్కారం కారణం కాదా? అనవసరంగా ఎవరి మీద కాలు దువ్వద్దు, నీ మీద దువ్వితే కాలు తెగ్గొట్టే, మళ్ళీ ఊరుకోవలసిన పని లేదు ఇక్కడ. అందుకని శాంతి మంత్రం పఠిస్తే అలాగా ఆయుధంతో ఎదుర్కోవలసిందే ఖచ్చితంగా. అవతల వాడు ఆయుధంతో వచ్చాడు ఇక్కడ. వాడు అసూయ కారణం. చిరకాలం ఒక ధర్మవర్తనము చే శ్రీరమ్యమై. భారతదేశంలో ఒకప్పుడు ఎవరైనా ప్రపంచ దేశాలని చూసి అసూయ పడేంత ఐశ్వర్యం ఎందుకుంది? కొలంబస్ ఈ దేశానికే మార్గం కనుక్కోవాలని ఎందుకు అనుకున్నాడు? వాస్కోడి గామా ఈ దేశానికి మార్గం కనిపెట్టడం కోసం ఓడల్లో ఏళ్ళు ప్రయాణం చేసి ఎందుకు వచ్చాడు? ఇక్కడ ఐశ్వర్యం ఉండబట్టి కాదా? సత్యనారాయణ వ్రతం కథ చదువుకున్నా తెలుస్తుందే, విదేశాల వాళ్ళు పడవల్లో ఇక్కడికి ఎందుకు వచ్చారో, ఎంత ఐశ్వర్యపడి వచ్చారో. ఎందుకుందో ఐశ్వర్యం? పూర్వం ఎందుకుంది, ఇవాళ ఎందుకు లేదు? లక్షల కోట్ల అప్పుల్లో ఎందుకు మునిగిపోయాం? వ్యక్తిగత స్వార్థం ఎక్కువైంది, దేశం మర్చిపోయాం. ఒక వ్యక్తి బాగుపడితే చాలు, ఓ కుటుంబం బాగుపడితే చాలు, అంతే. ఇంక దేశం ఏమైపోయినా పర్వాలా. ముందు వ్యక్తి, తర్వాత కుటుంబం మహా అయితే. ఆ కుటుంబంలో కూడా మళ్ళీ కొడుకు కూతురు తగదా, కూతురు అల్లుడు తగదా, అన్న తమ్ముడు తగదా, అన్ని తగదాలే. మీ కుటుంబమే కదా? అబ్బే కాదండి, వాడైతే ఎలా, నేనే అవ్వాలి. పార్టీకి కాదు మనం విధేయులం, కులానికి కాదు, మతానికి కాదు, దేశానికి విధేయులం కావాలి ఖచ్చితంగా. ఈ కులము మతము ప్రాంతం అన్ని దేశం బాగుంటేనే కదండి ఉండేది. నేను నా దేశానికి విధేయుండి అని చెప్పాలి. మన కులాల కంటే, మన మతాల కంటే, మన పార్టీల కంటే భారతదేశం మనకు గొప్పది. లేదా ఆ తల్లి ఫోటో ఎందుకు పెట్టుకున్నాం అక్కడ? మన కులం ఫోటో పెట్టుకోవచ్చు కదా, మన కుటుంబంలో పెద్ద ఆయన ఫోటో పెట్టుకోవచ్చు కదా, తద్దిన నాడు పెట్టినట్టుగా. అది పెట్టలేదే. భారతదేశం ఫోటో ఎందుకు పెట్టా? మనకు దేశం ముఖ్యం. ఇక్కడ దేశానికి విధేయులే ఉండాలి నాయకులందరూ. ఆనాడు రాజులందరూ దేశానికి విధేయులే ఉన్నారు కాబట్టే రంతిదేవుణ్ణి, జీమూత వాహనుణ్ణి అందరినీ పేర్కొన్నాం మనం వరుసగా. వాళ్ళు ఏ కులానికి, మతానికి, ప్రాంతానికి విధేయులే లేరు, దేశానికి విధేయులే ఉన్నారు. ధర్మరక్షణ అన్నారు. అందుకే ఈ దేశంలో ధర్మం పెరిగింది. ధర్మం ఉన్న చోట ధనం పెరుగుతుంది. ధనాత్ ధర్మ తత సుఖం. శాస్త్రమే చెప్పింది అలాగా. ధర్మం ఉన్న చోట సంపదలు వృద్ధి చెందుతాయి. ధర్మం 4 పాదాల నడిచింది అంటే భూగర్భంలో ఉండే ఖనిజాల్లో ఉండే మణులన్నీ వాటంతట బయట వస్తాయండి. పురాణాల్లో చెప్పిన మాట, వాటంతట బయటకు వస్తాయి, మీరు తీయక్కల్లా. మనుషులు ధర్మంతో ఉంటే చాలు.